అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంగా పేరు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. అయితే ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మంలో ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఖచ్చితంగా ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నల్ల కండువాలు ధరించి నిరసన కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం వారి ఆగ్రహానికి, వారి ఆందోళనకు కారణమేంటో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతో కాలంగా కూడా పొట్టి శ్రీరాములకు సంబంధించినటువంటి అనేక అంశాలు గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎక్కడ జయంతులు కానీ ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చేరట్లేదు. ఆ అంశం అటు ఉంచితే 10 ఏళ్ల తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంగా మార్చడాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీంట్లో మీకున్నటువంటి ఆంతర్యం ఏంటి? కేవలం తెలంగాణ ఉనికిని చాటేందుకే తెలంగాణకు సంబంధించినటువంటి నేతల పేర్లు పెడుతున్నాము. ఇక్కడ ఎంతో మంది త్యాగాలు చేశారు ఉద్యమకారులు, అందుకే వాళ్ళ పేరుని పెట్టి వాళ్ళని కొనియాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో మీకున్నటువంటి ఇబ్బంది ఏంటి? చాలా సంతోషం. తెలంగాణ ఒక ప్రాంత ప్రజల యొక్క నాయకుల యొక్క పేర్లు పెడతాం, కానీ ఇక్కడ వివక్ష చూపెట్టే విధానం ఉండొద్దు. ఒక పొట్టి శ్రీరాములు గారు ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తిగా మనం భావించవద్దు. పొట్టి శ్రీరాములు గారు ఒక తెలుగు జాతికి ఒక మహోన్నత కీర్తి తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి, గాంధేయవాది. కానీ అదేవిధంగా మీరు అదే పద్ధతిలో ఆలోచిస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పేరు మార్చే దమ్ముందా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అదేవిధంగా కేబీఆర్ నేషనల్ పార్క్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు పేరు పెట్టినటువంటి ఆ పేరు వాళ్ళు కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే కదా, వాళ్ళ పేరు మార్చమనండి అంటే వాళ్ళు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటారు. మరి ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి భాష అయినటువంటి తెలుగు భాష కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. తెలుగు ఆంధ్ర ప్రాంత ప్రజల ఒక భాషనా, తెలంగాణ ప్రజల భాష కాదా నేను ప్రశ్నిస్తాను. తెలంగాణ ప్రాంత ప్రజల భాష ఉర్దూనా అని నేను ప్రశ్నిస్తాను. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కావాలని చిచ్చులు పెట్టి కులాల మధ్యలో వాళ్ళ మధ్యలో పోరాటం చేసి ఆ ఒక చలిలో కాచుకోవాలని చూస్తారు. ఇది మహోజ్వాలం పెరిగి ప్రాంతకం అయిపోయి వాళ్ళు మిరుగుపూరు లెక్క కాలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇందులో వాళ్ళు కావాలని లేదు. మొన్న హైడ్రామా చేశాడు. అల్లు అర్జున్ లాంటి ఒక చీప్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి వల్ల వస్తున్న ప్రాబ్లం ఇది. ఇతను వీళ్ళందరూ కొట్టుకుంటూ పోతుంటే హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారు, కానీ ఆ కొట్టుకుంటూ పోతే ఒక మహాసముద్రం లెక్క అది ముందుకెళ్ళిపోద్ది, ఒక ప్రళయాంతకం అయిపోతుంది. ఇందులో పొట్టి శ్రీరాములు గారు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అట్లయితే మరి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ న్యూస్ ఏ విధంగా పెట్టారు? ఆయన తెలంగాణ విషయమా? ఆయన భారత రాజ్యాంగం కోసం నిర్మాణం చేసిన వ్యక్తి, స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తి, ఆయన పేరు పెట్టారు. ఆయన తెలంగాణ వ్యక్తి కాదుగా, మరి ఆయన పేరు మాత్రం దమ్ముందా చెప్పమండి? తెల్లారిపోతే బట్టలోడు తీసుకొడతారు ఆయన్ని. ఆయన ఏదో ముఖ్యమంత్రిగా ఉండి బట్టలోడు తీసుకొడతా అంటే సిగ్గుసరం లేకుండా మాట్లాడుతూ ఉండు. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మార్చమని చెప్పండి. అదేవిధంగా మరి రాజీవ్ గాంధీ, ఆయనకేం సంబంధం? రాజీవ్ గాంధీ మన తెలంగాణ బిడ్డ. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఎట్లా పెట్టారు? అది కూడా మార్చమని చెప్పండి. ఇవన్నీ కావాలని చెప్పి చేస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలి. ఇప్పటికైనా అది మార్పు చేయడానికి ప్రయత్నం చేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం. అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్తాం, అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతాం. భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా కలవబోతున్నాం, వాళ్ళ మద్దతు కూడా తీసుకుంటాం. గత ఏడాది సెప్టెంబర్లో రాష్ట్ర కేబినెట్ సమావేశంలోనే పేరు మార్చు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పి అటు అమాచులంతా కూడా చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. కానీ ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? నిన్న అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టగానే ఎందుకు ప్రభుత్వానిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఒక 420 హామీల నుంచి అధికారంలోకి వచ్చిన వ్యక్తి అని మనందరూ తెలిసిన విషయమే. ఆయనకి ప్రతి నెల ప్రతి వారము ఏదో ఒక విషయం దొరికితే ప్రజల్ని 6 గ్యారంటీల నుంచి ఆ 420 హామీల నుంచి డైవర్ట్ చేయడం కోసం ఆయనకి ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకునే ఒక అలవాటుగా మారిపోయింది. ఎటువంటి విషయం లేనిది ఒక సినిమా హీరో మీద కూడా ఒక వ్యక్తి ప్రాణాలు పోవడం అందరికీ బాధాకరమే, కానీ దాన్ని కూడా ఒక పాలిటిక్స్కి వాడుకొని డైవర్షన్ చేసుకుంటూ 1 నెల రోజులు గడిపేశారు. అట్లా ప్రతిదానికి ఒక నెల రోజు హైడ్రా, తర్వాత ఈరోజు తెలివి తక్కువ దిక్కుమాలని పనిచేసి ఎస్ఎల్బీసీ టన్నెల్ని కనీసమైన కామన్ సెన్స్ లేకుండా దానికి జరపాల్సిన ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్లు, టెస్టింగ్లు చేయకుండా చేసి 8 మంది ప్రాణాలు పోగొట్టిండు. ఈ లెక్కన 1 నెల రోజుల నుంచి జనం అంతా కూడా అటుపక్క ఆలోచనలు పోయినాయి. ఆ తర్వాత ఇంకేదైనా అంశం అది క్లోజ్ అవుతుంది, ఆ సవాలు దొరుకుతున్న టైంలో మళ్ళీ ఇంకో కొత్త అంశాన్ని ఇట్లా ఇదే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ నోటికొచ్చిన మాటలు మాట్లాడుకుంటూ ఈ రోజున ఈ యొక్క గాంధేయవాది మహాత్మా గాంధీ గారితో మరి యొక్క స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకొని కేవలం గాంధీ గారి యొక్క అడుగుజాడలు నడిచి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని చెప్పి సబర్మతి ఆశ్రమంలో 3 సంవత్సరాల పాటు ఒక వాలంటీర్గా పనిచేసి ఆ తర్వాత స్వరాష్ట్రమైన ఈ
తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ హరిజనుల గురించి గిరిజనుల గురించి అనేక సార్లు వారు మరి సత్యాగ్రహం చేసి 19 రోజులు మొట్టమొదటిసారి చేసి మరి నెల్లూరులోని మాలపాకలోని వేణుగోపాల స్వామి ఆలయంలోకి హరిజనుల్ని వారి యొక్క ప్రవేశం కోసం మొదలు చేసి దాన్ని సాకారం చేసుకొని ఆ తర్వాత మద్రాసు రాష్ట్రంలో మొత్తం అన్ని దేవాలయ హరిజనుల ప్రవేశం కల్పించే విధంగా మద్రాసు ప్రభుత్వం చట్టం చేయించిన మహోన్నత వ్యక్తి. కేవలం ఆయన ఒక ప్రాంతానికో ఒక సామాజిక వర్గానికో లేకపోతే ఒక రాజకీయానికి కూడా అనేది రాజకీయ దౌర్బల్యం. ఈ రేవంత్ రెడ్డి గారికి మరి ఇంతకంటే మరి దౌర్భాగ్యమైన ఆలోచన ఎందుకు మరి వస్తుంది, ఇటువంటి ఆలోచన వస్తుంది అర్థం కావటం లేదు. కేవలం ఈ రోజున ఎన్నో రకాల అంటే సంబంధం లేకుండా రాజీవ్ కేల్ రత్న అంటాడు. రాజీవ్ గాంధీ ఎప్పుడు ఆటలాడాడో తెలియదు, ఆయన పేరు కేల్ రత్న. నెహ్రూ బాలల దినోత్సవం అంటారు, నెహ్రూ గారు ఎప్పుడు బాలలకి ఏం సంవత్సరం తెలియదు. ఇట్లా ఆ కుటుంబాల పేర్లు పెట్టుకుంటూ ప్రపంచంలో దాదాపు నాకు తెలిసినంతవరకు భారతదేశంలో దగ్గర ఒక 150 ఇన్స్టిట్యూషన్స్కి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ పేర్లు పెట్టుకున్న దుర్మార్గం, దౌర్భాగ్యం. ఆ కాంగ్రెస్లో పనిచేసిన ఏ ఒక్కరికి కూడా ఎటువంటి వెలుగు లేకుండా పివి నరసింహారావు ఈ తెలుగు రాష్ట్రం నుంచి మరి ఒక ప్రధానమంత్రి అయితే ఆయన్ని కూడా ఏ విధంగా అవమానపరిచింది కాంగ్రెస్ తెలుసు. ఈ కాంగ్రెస్ తన మన లేకుండా కేవలం గాంధీ కుటుంబం, అసలు గాంధీ కుటుంబమే కాదు, వాళ్ళది ఏ కుటుంబం వాళ్ళకే తెలియదు, ఏ జాతో వాళ్ళే తెలియదు, ఏ మతం వాళ్ళే తెలియదు. కానీ ఈ విధంగా మిగిలిన వాళ్ళని అవమానపరుస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి సందర్భం లేకుండా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడితే సురవరం ప్రతాప్ రెడ్డి గారి ఆత్మ కూడా బాధపడుతుంది. ఒక వ్యక్తిని అవమానపరిచి నా పేరు పెట్టడం అనేది సురవరం ప్రతాప్ రెడ్డి గారు కూడా హర్షించరు, ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తంగా రాజకీయ కుట్రలో భాగంగానే దేశభక్తుడు, స్వతంత్ర ఉద్యమకారుడు అటు పొట్టి శ్రీరాములు పేరును తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టడాన్ని అయితే పూర్తి స్థాయిలో ఆర్యవైశ్య సంబంధించిన మహాసభకు సంబంధించిన ప్రతినిధులు, చాలామంది ఉద్యమకారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంలో ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు గవర్నర్ కూడా ఈ చట్ట సవరణకు సంబంధించినటువంటి అంశంలో ఆమోదం తెలపకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా బండి సంజయ్ చెప్తున్నారు. బండి సంజయ్ని కూడా ఆర్యవైశ్య ప్రతినిధులు కావడంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగు విశ్వవిద్యాలయం పేరును పొట్టి శ్రీరాములు పేరుగానే ఆయన పేరుతోనే కొనసాగించాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది వీళ్ళు స్నేహితులతో ఇప్పుడు ఉదయ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.